అందరికి ఈ వీడియోలో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈ పైన ప్లే అవుతున్న వీడియోని మీరు ఆలోచించండి. ఆ వీడియో విన్నారు కదండి, చూడడానికి అవ్వదు, నేను బ్లర్ చేశాను. అయితే ఈ విషయం బాగా వైరల్ అయ్యింది, మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏంటి ఈ విషయం మీద అని అనుకుంటున్నారా? మనం ఈ విషయం చూడగానే అందరికీ ఫస్ట్ ఏమనిపిస్తుంది? ఏంటి మాల్లో ఇలా చేశారా అని చాలా కోపం గట్రా మనకొస్తూ ఉంటది. ఇలా చేయడం ఎంతటి పాపం, అలాంటప్పుడు మాలెందుకేసుకోవడం, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. నేను కాదనట్లేదు, అది తప్పు, నేను కూడా ఒప్పుకుంటున్నా. నిజానికి అతను నాకెవరో తెలీదు, అది ఎక్కడ జరిగిందో కూడా తెలీదు. అయితే ఇప్పుడు మెయిన్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి కారణం ఏంటండి నాకు అర్థం అవ్వలేదు. అంటే కారణం ఏంటి? ఇలా మరి ఇంకా మిగతా స్వాములకు తెలియాలి కదా! ఇలా చేస్తే అది ఇది అని అనుకుంటున్నా. ఓకే. మొన్న రీసెంట్‌గా ఒక ముసలతను ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారు. దానికి తగ్గట్టు ఆ ఊరోళ్ళందరూ ఎలా కొట్టారు, అతను ట్యాంక్‌లో పడి చనిపోయారు. ఇదంతా జరిగింది. అలాంటి వీడియో సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నిజానికి ఇలా చేసే వాళ్ళకి ఒక బుద్ధొస్తుంది. ఓహ్! ఇలా చేయకూడదు, ఇలా చేస్తే పరిణామాలు ఇలా ఉంటాయా అనే దృష్టి మారడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి వీడియోలు చేయడం వల్ల, అంటే చేయడం కాదు, ఇలాంటివి తీసి పెట్టడం వల్ల ఎవరికండి ఇదవుతుంది? అతను చేసిన పాపం, అతని కర్మఫలం అతను అనుభవిస్తాడు. కానీ ఆ ఎఫెక్ట్ అంతా ఫ్యామిలీ మీద పడుతుంది. అదెవరైనా ఆలోచించారా? ఫ్యామిలీ మీద పడడం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మన రిలేటివ్స్‌లోని ఎవరైనా మనకి, "బాబు నువ్వేం జాబ్ చేస్తున్నావు?" అంటే, ఏం చేయట్లేదు." ఒకవేళ జాబ్ లేకపోతే మనం అప్పుడే మనకు కోపం వచ్చేస్తది. రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు, చుట్టాలు అలాంటి వాళ్ళు, అది ఇది అని మనం ఏటేటో అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేలా అనుకుంటే వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ బాధపడతారు. అతను చేసిన తప్పుకు వీళ్ళేంటండి? పోనీ ఓకే, మాటలే కాబట్టి, మరి అతను చేసిన పనికి ఫ్యామిలీ కాబట్టి మాటలు పడతారు. కానీ మరి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ మాటలంటారు. సపోజ్ ఇన్ కేస్ వాళ్ళు ఏ రెంట్ హౌస్‌లోనో ఉంటే, ఆడపిల్లలతో ఉండుంటే, వెళ్ళిపోండి, ఇల్లు ఖాళీ చేసేయండి అంటే, ఏ నైట్ టైమ్ అనుంటే ఎక్కడికైనా ఎళ్ళిపోతారు. స్కూల్ ఆర్ కాలేజ్ చదివే పిల్లలుంటే వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు. ఆళ్ళ ఫ్రెండ్స్‌కి గట్టా, మనకిప్పుడు అతను ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు. కానీ ఆ వీడియో ఆ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో చూసి, మీ డ్యాడీయే కదా ఇలా చేశారు, అలా చేశారు అని వాళ్ళని అడిగితే, ఆ పిల్లల మనసు ఎంత నొచ్చుకుంటదండి. తప్పు చేసేవాడు, తాగేవాడు ఎలాగైనా తాగుతాడు. అంటే మీరు వెనకేసుకొస్తున్నారని కాదు ఇక్కడ నా ఉద్దేశ్యం. అంటే దానివల్ల ఇంకొక పర్సన్‌కి ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా! అంటే ఇప్పుడు ఆ ముసలతను ఆ అమ్మాయిని అలా చేశారంటే ఇక్కడ ఆ చిన్న పిల్లకి ఎఫెక్ట్ అయ్యింది. సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇతను డ్రింక్ చేయడం వల్ల అతనికి పాపం, కర్మఫలం అతను అనుభవిస్తారు. వై ఫ్యామిలీ అనేది నా క్వెషన్ అండి. ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు ఏమైనా ఆలోచిస్తారా? అని ఎవరికైనా యూజ్ అవుతుంది, నిజంగా నేను చెప్పేది నిజమే కదా అని ఎవరికైనా అనిపిస్తుందేమోనని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అండి. నేను చేసేది తప్పు అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేయండి. మీరెందుకు ఇలాగ ఆలోచించట్లేదని. మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకలా ఉండొచ్చు. అది కూడా చూద్దాం ఏంటనేది. మీరు కామెంట్ చేయండి. లేదు నిజమే కదా, తిను చెప్పేది కూడా కరెక్టే కదా అనిపించే వాళ్ళు మీ అకౌంట్స్‌లో షేర్ చేయండి ఈ విషయం కోసమే. నిజమే ఇలా అప్పుడు ఇంకొక నలుగురికి తెలుస్తది. అప్పుడు ఏది సోషల్ మీడియాలో పెట్టాలి, ఏది పెట్టకూడదు అనేది తెలిసే అవకాశం ఉంటుంది. హోప్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్.